హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో 4 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చూద్దామండి. చివరి వరకు చూడండి. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. నా సిన్సియర్ రిక్వెస్ట్. ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అన్ని పత్రికల్లో బ్యానర్ వార్త ఇదే. H1B వీసా. ఇప్పటికే ఆ వీసా దరఖాస్తు చేసుకున్నప్పుడు రకరకాల రుసుముల రూపంలో 8 రకాల రుసుములు ఉంటాయి వీసా దరఖాస్తు చేసుకుంటున్నప్పుడు. సో అదే అరౌండ్ ఒక $5,000 వరకు ఉంటుంది. అందులో ఆ కంపెనీలు చెల్లిస్తాయి. సో ఇక్కడ వార్షిక రుసుము $1,00,000, అంటే మన ఇండియన్ రూపీస్లో సింపుల్గా చెప్పుకోవాలంటే 88 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాలంట. సో ఇది ఒక పెద్ద గుదిబండగా మారిందనమాట. అత్యుత్తమ నైపుణ్యాలున్న వ్యక్తులను అమెరికాకు రప్పించేందుకు H1B వీసా పథకం తెచ్చాం. కానీ ఇది దుర్వినియోగం అవుతోంది. తక్కువ వేతనాలు, తక్కువ నైపుణ్యం ఉన్నవారు అమెరికాకు వస్తున్నారు. అంతేకాదు, వీసా మోసాలకు, మనీ లాండరింగ్ లాంటి కార్యకలాపాలకు ఈ పథకం వేదిక అవుతోంది. దేశ భద్రతకు ముప్పుగా పరిగణించింది. వార్షిక వీసా ఫీజు $1,00,000 పెంపు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం, టెక్ కంపెనీల్లో కలవరం, తక్షణం అగ్రరాజ్యానికి వచ్చేయాలంటూ ఉద్యోగులకు ఈమెయిల్లు, దీంతో విమానాశ్రయాల్లో రద్దీ, భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు. ఈ నిర్ణయం కొత్త వీసాదారులకు మాత్రమే. వైట్ హౌస్, ట్రంప్ చర్య మానవతా పరిణామాలకు దారితీయొచ్చు. గందరగోళాన్ని అమెరికా పరిష్కరిస్తుందని భావిస్తున్నాం భారత్. కారణం ఏమిటంటే, సో H1B వీసా మీద డొనాల్డ్ ట్రంప్ వెర్షన్ ఏంటంటే, తక్కువ జీతానికి విదేశాల నుంచి వచ్చేస్తున్నారు, మా అమెరికాలో ఉన్న వాళ్ళకి సరైన వేతనాలు రావట్లేదు, సరైన ఉద్యోగాలు దక్కట్లేదు. అక్కడ అమెరికాలో కంపెనీలు ఏం చేస్తున్నాయంటే, ఇతర దేశాల్లో అంటే అమెరికాలో ఉన్నవాడికి నెలకి $5,000 ఇవ్వాలంటే ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు $1,000 అక్కడ పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. అంటే ఉదాహరణకు చెప్తున్నా లెక్క. దాంతో విదేశీయులను ఎక్కువగా అమెరికన్ కంపెనీలు తీసుకుంటున్నాయి. ఈ H1B వీసాలన్నీ కూడా ఆ కంపెనీలే ఇస్తాయి. సో ఈ క్రమంలోనే దాదాపుగా ఇండియా నుంచే 72% వరకు ఈ H1B వీసాదారులు ఉంటారు. ఇండియా నుంచే వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఉదాహరణకి మన రాష్ట్రంలో ఎక్కడైనా క్వారీ పరిశ్రమలు కానీ, రాళ్ళు కొట్టేది కానీ, పెద్ద పెద్ద బరువు ఇబ్బందికర పనులు ఉంటే ఎక్కువగా పశ్చిమ బెంగాల్ నుంచి, ఒడిశా నుంచి, బీహార్ నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది పనిచేస్తారు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. క్వారీల్లోనూ రాళ్ళ పనుల్లో కూడా ఆ కుర్రాళ్ళే ఎక్కువగా పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళకి రోజుకి 500, 600 ఇస్తే చాలు, ఇచ్చి భోజనం పెడితే చాలు. కానీ మన లోకల్ వాళ్ళు అనుకో $1,000, 1,200 రోజుకి ఇవ్వాలి. పెద్ద పని కాబట్టి, కష్టమైన పని కాబట్టి. అలాగే భోజనం పెట్టాలి, రూమ్ ఇవ్వాలి, బోనస్లు ఇవ్వాలి, ఇవన్నీ డిమాండ్లు ఎక్కువ ఉంటాయి. కానీ నాన్ లోకల్ వేరే రాష్ట్రాల నుంచి వస్తే తక్కువ రేటుకు పనిచేస్తారు కాబట్టి క్వారీ యజమానులు 90% అబోవ్ ఆ ప్రాంతాల నుంచే తెచ్చుకుంటారు. అంటే చాలా సింపుల్, తక్కువ ధరలో వాళ్ళ పని అయిపోతుంది. అలాగే అమెరికాలో ఉన్న టెక్ కంపెనీలు, ఐటీ కంపెనీలు వాళ్ళు కూడా చేస్తుంది ఏంటంటే, తక్కువ వేతనానికి పనిచేసే విదేశీయులను వాళ్ళ కంపెనీలోకి తెచ్చుకొని రిక్రూట్ చేసుకుంటున్నాయి. అందుకు గాను ఆ కంపెనీలు H1B వీసాలు ఇస్తున్నాయి. దీనిలో 72% ఇండియా నుంచే వెళ్తున్నారు. ఆ తర్వాత అరౌండ్ ఒక 18 to 20% చైనా నుంచి వెళ్తున్నారంట. ఇతర దేశాల నుంచి స్వల్పంగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ H1B వీసాలు వార్షిక రుసుము పెంచడం వలన ఇండియాకు అతిపెద్ద దెబ్బ, ప్లస్ అమెరికాలో ఉన్న ఐటీ టెక్ కంపెనీలకు కూడా దెబ్బ. వాళ్ళు ఇంకా స్థానికులనే తీసుకోవాలి, వేతనాలు ఎక్కువగా ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు వాళ్ళకు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది తప్పదు కదా. కాబట్టి ఇది అమెరికాలో కూడా ఆర్థిక సంక్షోభానికి దారి తీయొచ్చు. మన వాళ్ళకు ఉద్యోగాలు దక్కవు, అది ఓకే, ఇక్కడే చేసుకుంటారు. అమెరికా వెళ్ళడం తగ్గుద్ది. అమెరికా వెళ్ళడం తగ్గించాలని ఎప్పటి నుంచో నిపుణులు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇంకా తగ్గుద్ది. సో అమెరికాలో కూడా ఇబ్బంది తప్పదనమాట. సగం టెక్కీలు తెలుగువారే. ఏటా 1,000 మంది అమెరికాకు. ట్రంప్ నిర్ణయంతో ఆందోళన, ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలమే, తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం. అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులు సహా ప్రపంచంలోని వివిధ దేశాల వారికి పిడుగులాంటి వార్త. H1B వీసాల వార్షిక దరఖాస్తు రుసుమును $1,00,000 సుమారు 88 లక్షలకు పెంచుతూ ట్రంప్ యంత్రాంగం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ భారీ పెంపునకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం సంతకాలు చేశారు. భారత్లో అందున తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా ప్రభావితం చేసే ఈ నిర్ణయం ఈ నెల 21 నుంచి ఏడాది పాటు అమల్లో ఉండనుంది. ఇది భారత్నే కాదు, చైనా సహా పలు దేశాలను ప్రభావితం చేయనుంది అని ఇచ్చారు.
సో ఇది చాలా పెద్ద వ్యవహారమే, అందుకే అన్ని పత్రికల్లో కూడా దీన్నే హైలైట్ చేశారు. సో ఈ ప్రభావం ఎలా ఉంటుందని, భారత ఐటీ ఉద్యోగులపై పెను ప్రభావం అని ఇచ్చారు. సో అన్ని పత్రికల్లో $1,00,000 బాంబు, H1B వీసా వార్షిక రుసుము 88 లక్షల పైమాట, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం. ఇది అయితే ఇది లీగల్గా చెల్లుబాటు అవ్వదు, చట్టపరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి, కాబట్టి అమెరికన్ కోర్టులు దీన్ని యాక్సెప్ట్ చేయవు అంటున్నారు. సో తదుపరి పరిణామాలు ఏం జరుగుతాయని చూడాలి. ఇదిగోండి H1B బాంబు, వీసా దరఖాస్తు రుసుము 90 లక్షలు, భారతీయ నిపుణులపై ట్రంప్ అంకుశం, అధ్యక్ష హోదాలో ఉత్తర్వుపై సంతకం, అమెరికాకు 90 లక్షల కోట్ల ఆదాయం, H1B లబ్ధిదారుల్లో 71% భారతీయులే, సగటు జీతమే $1,00,000 ఉండదు, అయినా ఏడాదికి ఒకసారి $1,00,000 కట్టాలి. H1B కోసం కంపెనీ అంత భరిస్తుందా? గ్రీన్ కార్డు దరఖాస్తు తర్వాత చెల్లించాల్సిందే, H1B ముగిసిందంటే గుండెల్లో రైళ్లే, కంపెనీకి బరువు అనిపిస్తే ఉపాధికే ఎసరు, సెప్టెంబర్ 21 గడువు పెట్టిన ట్రంప్. సో చాలా పెద్ద గుదిబండ అనమాట. సో ఇది పక్కన పెట్టేస్తే త్వరలోనే సంజీవని, రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి వద్దే వైద్య చికిత్సలు అందిస్తాం, సాగర్ కుడికాలువకు గోదావరి నీటిని తెస్తాం, పల్నాడులో చెత్త రాజకీయాలు ఊట్ చేస్తాం, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ, మాచర్లలో ఘనంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. సో మాచర్ల నియోజకవర్గంలో నిన్న అంటే ప్రతీ నెల 3వ శనివారం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక కాన్స్టిట్యున్సీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కదా, దానిలో భాగంగా నిన్న మాచర్ల నియోజకవర్గానికి వెళ్ళారు. అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొని తర్వాత కార్యకర్తల మీటింగ్లో కూడా పాల్గొన్నారు. వ్యాధులకు గురైన వారి ఇంటి వద్దకే వెళ్ళి చికిత్సను అందించే సంజీవని త్వరలో అమలు చేస్తామని, ఇందుకోసం సహకారం సాంకేతిక సహాయం అందించేందుకు బిల్ గేట్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో చిత్తూరులో మొదలుపెట్టామని చెప్పారు. రామాయణంలో లక్ష్మణుడి ప్రాణాలు కాపాడేందుకు ఆంజనేయుడు సంజీవన కోసం కొండనే తీసుకొచ్చినట్టు రోగులకు చికిత్సలు అందించేందుకు అత్యాధునిక వైద్యాన్ని ఇంటి వద్దకే తీసుకొస్తామన్నారు. అక్కడ కార్యకర్తలతో కూడా మాట్లాడారు. కార్యకర్తలతో మాట్లాడి అనేక అంశాలను ఆయన చెప్పారనమాట. అది ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేసి ఉంటారు. ఇదిగోండి, చెత్త రాజకీయాలను ఊట్ చేస్తా, రౌడీయిజం నేరాలు చేస్తే ఊరుకునేది లేదు, పల్నాడులో సీఎం చంద్రబాబు హెచ్చరిక, మాచర్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, 2026 జూన్కు ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్, ఉద్యమంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అని చెప్పారు. ఇక మరో అంశం, కీలకమైన అంశం ఏంటంటే మలయాళ నటుడు మోహన్ లాల్కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించింది. మలయాళ అగ్ర కథానాయకుడు, అభిమానులు ప్రేమగో లాల్ అట్టన్ పెద్దన్నగా పిలుచుకునే మోహన్ లాల్ను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. నటుడు, దర్శకుడు, నిర్మాతగా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తించి 2023 సంవత్సరానికి గాను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. నిజంగా మోహన్ లాల్ ఆయన డిసిప్లిన్ కావచ్చు, ఆయన ఎంచుకునే కథలు కానీ, ఆయన నటన కానీ అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఆ పురస్కారానికి ఆయన అన్ని విధాల అర్హుడే. సో కేంద్రం కూడా సరైన సమయంలో నిర్ణయం తీసుకుందన్నమాట. దీన్ని హైలైట్ చేశారు. ఇక అన్నిటికీ మించి మనం ఖచ్చితంగా ఇప్పుడు డిస్కస్ చేయాల్సింది, నేను మీకు చెప్పాల్సింది ఇది ఎక్కడ ఉంది, నెక్స్ట్ పేజీలో ఉన్నామమ్మా. టీటీడీ పరకామణి కేసులో ఆస్తులు రాయించుకున్న ప్రముఖులు ఎవరు? చాలా పెద్ద సంచలనం ఇది. నిన్న టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ఒక వీడియో రిలీజ్ చేశారు. లోకేష్ గారు ఆ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అండ్ తెలుగుదేశం పార్టీ కూడా నిన్న సాయంత్రం నుంచి వరుసపెట్టి పోస్టర్లు సోషల్ మీడియాను దద్దరిల్లేలా చేస్తోంది. అంటే స్వామివారి హుండీ లెక్కింపులో వీళ్ళు కొంత నగదు కాజేశారు. ఆ వీడియో కూడా మీరు చాలామంది చూసే ఉంటారు. హుండీ లెక్కిస్తున్నప్పుడు ఇప్పుడు నోట్ల కట్టలు వస్తాయి కదా, వచ్చినప్పుడు కొంత ఆ లెక్కిస్తున్న వ్యక్తి రవికుమార్ అనే వ్యక్తి నోట్ల కట్టలని వెనకేసాడు అనమాట, బల్ల కింద పెట్టి తను తీసుకున్నాడు, అలా దోచేశాడు. సో ఆ నిందితుడికి శిక్ష లేకుండా లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారంట ఆ టీటీడీ భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు. ఆ కేసులో అతని మీద నిజానికి డబ్బులు కాజేసినప్పుడు చర్యలు తీసుకోవాలి, కోర్టు వరకు వెళ్ళాలి, కఠిన చర్యలు ఉండాలి. కానీ అలా కాకుండా నిందితుడికి శిక్ష లేకుండా లోక్ అదాలత్లో రాజీ చేసుకొని అతడి ఆస్తుల్లో కొన్ని తీతీదేకి విరాళంగా రిజిస్ట్రేషన్ చేయించారు. మిగిలిన ఆస్తులను బలవంతంగా లాక్కున్నారు. సిఐడి విచారణలో కోట్ల కుంభకోణం వెనకున్న వాళ్ళు బయటకు వచ్చే అవకాశం. చూడండి,
సో చోరీ చేస్తూ రవికుమార్ దొరికాడు. అతడి భార్య పేరిట ఉన్న ఆస్తుల్లోని కొన్ని తితిదేకి గిఫ్ట్ డీడ్గా ఇప్పించారు. తిరుపతి రూరల్ పరిధిలో ఆస్తులను డాక్యుమెంట్ నెంబర్ 2500-2563 ఇలా, తమిళనాడులో త్యాగరాజంలో డాక్యుమెంట్ నెంబరు, ఇవన్నీ తితిదే గిఫ్ట్ డీడ్గా రిజిస్ట్రేషన్ చేయించారు. ఇవి కాకుండా నిందితుడు అతని కుటుంబ సభ్యుల పేరిట ఉన్న చుట్టుపక్కల ఉన్న కొన్ని ఆస్తులనేమో వీళ్ళు వ్యక్తిగతంగా కాజేశారంట. దీంతో నిందితుడిని అరెస్ట్ చేయకుండానే 2023లో కేసును లోక్ అదాలత్లో పెట్టి ఆఘమేఘాల మీద రాజీ చేయించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో రాజీ కావాలంటూ అప్పట్లో కేసు పెట్టిన ఏపీఎస్ఓ సతీష్ కుమార్పై కొందరు పోలీసులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఇదే విషయాన్ని ఆయన తర్వాత విజిలెన్స్ విచారణలో చెప్పారు. పాపం విదేశీ కరెన్సీ లెక్కిస్తూ చాలా కాలంగా విదేశీ కరెన్సీని పక్కదవ పట్టించాననే ఆరోపణలు అతనిపై ఉన్నాయి. వైకాపా హయాంలో 2023 ఏప్రిల్ 29న విదేశీ కరెన్సీ లెక్కిస్తూ అందులో కొన్ని నోట్లను పంచెలో ప్రత్యేకంగా కట్టించుకున్న అరల్లో దాచుకున్నాడు. అతని కదలికపై అనుమానం వచ్చి సిబ్బంది తనిఖీ చేయగా పట్టుబడ్డాడు. దీనిపై అప్పటి ఏపీఎస్ఓ సతీష్ కుమార్ ఫిర్యాదు చేయడంతో రవికుమార్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ రోజు అతడు $900 అపహరించగా అప్పట్లో దాని విలువ 72,000 ఉండగా అసలు దొరికింది 112 నోట్లని, రికార్డుల్లో 9 నోట్లే చూపించారనే ఆరోపణలు వచ్చాయి. ఇలా చాలా కాలంగా పరకామణిలో చేతివాటం చూపించి కాజేసిన సొమ్ముతో రవికుమార్ కోట్లకు పడగలెత్తాడని ఆరోపణలు ఉన్నాయి. ఇది తెలుసుకున్న వైకాపాలోని కొందరు పెద్దలు లోక్ అదాలత్లో కేసును రాజీ చేయించి అతని ఆస్తులను కొట్టేసినట్టు చెబుతున్నారు. ఇదన్నమాట చాలా పెద్ద వ్యవహారం. వాడు దొంగతనం చేశాడు, దొంగ దొరికాడు, దొరికిన దాని మీద కేసు పెట్టి చట్ట ప్రకారం వెళ్లకుండా రాజీ చేసుకొని వాడి దగ్గర డబ్బులు తీసుకున్నారు, వాడి ఆస్తులు తీసుకున్నారు. తప్ప కాదా? ఇది వైసీపీ హయాంలో జరిగింది. ఇది ఒక పెద్ద స్కామ్ అనమాట, పెద్ద కుంభకోణం. కొల్లగొట్టిన సొత్తులో తాడేపల్లి ప్యాలెస్కు వాటాలు, భూమన కరుణాకర్ రెడ్డి అండదండలతోనే దొంగతనం. మంత్రి లోకేష్. కరుణాకర్ రెడ్డే గజదొంగ, బీఆర్ నాయుడు. తీతిదే పరకామణి కేసులో అక్రమాలపై హైకోర్టు కీలక మలుపు. సొమ్ము తస్కరించిన కేసు లోక్ అదాలత్లో రాజీపై హైకోర్టు విస్మయం, లోక్ అదాలత్ ఉత్తర్వుల సస్పెన్షన్. సో ఎప్పుడైతే రాజీ చేశారో ఆ కేసును ఇప్పుడు హైకోర్టు చాలా సీరియస్ అయింది. అసలు అంత పెద్ద కేసును లోక్ అదాలత్లో రాజీ చేయడం ఏంటి అని చెప్పి లోక్ అదాలత్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసిందనమాట హైకోర్టు. సో ఇది చాలా పెద్ద సెన్సేషన్ కాబోతోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక 4-5 రోజుల పాటు ఇదే ట్రెండింగ్గా ఉండబోతుందన్నమాట. ఇది కుటుంబాలను గందరగోళంగా దారితీస్తుంది. సమస్యను అమెరికా పరిష్కరిస్తుందని భావిస్తున్నాను కేంద్రం. యాప్లో చూద్దాం, వాహనం పార్కింగ్ చేద్దాం. దసరా ఉత్సవాలకు విజయవాడ వచ్చే భక్తులకు సౌకర్యం. కోనసీమలో పాడైన కొబ్బరి తోటలను పరిశీలిస్తా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. భారతీయులపై బండ. $1,00,000 ఫీజు పెనుభారమే. ఐటీ కంపెనీలు ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా నుంచి స్వదేశాలకు వెళ్ళి రావడం ఎంతో రిస్కు. ఈనాడుతో ప్రముఖ ఐటీ రంగ నిపుణుడు కిరణ్ చెరుకూరి. భారత్పై ఒత్తిడి కోసం ట్రంప్ ఎత్తుగాళ్ళు, కొత్త ఎత్తులు. వాణిజ్య ఒప్పందంపై చర్చలు అమెరికాకు సానుకూలంగా ఉండాలనే వ్యూహం. ఈనాడుతో మాజీ రాయబారి నాగేంద్ర ప్రసాద్. సో H1B వేసి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా దీనిలో ఇచ్చారు. సగం టెక్కీలు తెలుగువారే, ఏటా 1,000 మంది అమెరికాకు ట్రంప్ నిర్ణయంతో కలవరం అని ఇచ్చారు. అందుకే మన మేధస్సు మన దగ్గరే ఉపయోగపడితే మన రాష్ట్రమే బాగుంటుందిగా. ఎలాగ మనకి క్వాంటమ్ అవి వస్తున్నాయి కదా. ఇక సమాచార కమిషనర్ నియామకంలో తత్సారం. ప్రధాన కమిషనర్ 4 కమిషనర్ల పోస్టుల ప్రకటన. 200కు పైగా దరఖాస్తులు రాక ఈ నెలలో ప్రధాన కమిషనర్ పదవి విరమణ. 25వ తేదీలోగా కొత్త వారిని ఎంపిక చేయాల్సిందే. రాష్ట్ర సమాచార హక్కు కమిషన్లో సమాచార కమిషనర్ నియామకంలో ప్రభుత్వం చేస్తున్న తత్సారం చర్చనీయాంశంగా మారింది. 3 కమిషనర్ల పోస్టుకు ఏప్రిల్లో ప్రకటించారు. ప్రధాన కమిషనర్, 1 సమాచార కమిషనర్ పోస్టుకు గత నెలలో మరో ప్రకటన జారీ చేసి రెండింటికి కలిపి సుమారు 200 వరకు దరఖాస్తులు వచ్చాయంటండి. వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో ముగిసిన సోదాలు. ఏదైనా సరే కోర్టులో చెబుతా, సిట్ అధికారులతో మిథున్ రెడ్డి. ఈ పంట ఆధారంగా ఉల్లి రైతులకు హెక్టారుకు 50,000, 45,000 ఎకరాల్లో సాగు చేసిన వారికి లబ్ధి. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. రామాయణం పాత్రల్లో నైతిక విధులు, ఆ పిల్లలకు ఆ విలువలు బోధించాలి. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మాధవీదేవి. కోల్ ఇండియా సీఎండీగా తెలుగు తేజం బి సాయిరం బొగ్గు రంగంలో ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా సీఎండీగా ఎంపికయ్యారండి. మంచిది. మంగళగిరిలో పాస్పోర్ట్ మొబైల్ వ్యాన్ క్యాంపు 22-23 తేదీల్లో 80 అపాయింట్మెంట్లు.
సో ఇవన్నీ ఈనాడులో వచ్చిన అంశాలు. సాక్షికి వెళ్దాం ఒకసారి. సాక్షిలో $1,00,000 బాంబు తర్వాత పాత్రికేయ కుతంత్రం, పచ్చ మైకంలో ఈనాడు అచ్చోసిన అబద్ధాలు, మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతిపై దుష్ప్రచారం. నిన్న ఈనాడులో రాసిన వార్తలో అనిల్ రెడ్డి కంపెనీలో భారతి గారు గతంలో డైరెక్టర్గా ఉన్నారు అని రాశారు. అది తప్పు అంట. సిట్ తనిఖీలు చేసిన కంపెనీలో ఆమె డైరెక్టర్గా అంటూ అసత్య ప్రచారం. అసలు ఆ సంస్థల్లో జగన్ సతీమణి భారతి డైరెక్టర్గా ఎన్నడూ లేరు. స్పష్టం చేస్తున్న రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రికార్డులు. చంద్రబాబు క్షుద్ర రాజకీయం, ఈనాడు విషప్రచారం, పచ్చ మోక కలిసి పన్నిన కుట్ర బట్టబయలు. ఈ అక్రమ కేసులో మొదటి నుంచి సిట్ తీరు ఇంతే. ఎంపీ మిథున్ రెడ్డి నుంచి సునీల్ రెడ్డి వరకు అదే కుట్ర. అసలు మద్యం డాన్ చంద్రబాబే ఆధారాలతో నిరూపించిన సిఐడి. ఆ కేసులో ఇప్పటికీ బెయిల్పై ఉన్న చంద్రబాబు దానిని కప్పిపుచ్చేందుకు రెడ్ బుక్ కేసు కుట్ర అని ఇలా మద్యం కేసుని అలా నానా వైపులు తిప్పుతూ నానా మలుపులు తిప్పుతూ వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు రాసుకున్నారు. ఈనాడుపై న్యాయపరమైన చర్యలు, నోటీసులు పంపించిన వైఎస్ భారతిరెడ్డి. అవాస్తవ కథనాన్ని ప్రచురించారని ఆగ్రహం. సో భారతి గారు ఇమీడియట్గా ఈనాడుకు లీగల్ నోటీసులు కూడా పంపించారంట తన పేరు రాసినందుకు గాను. తాను అసలు డైరెక్టర్గా లేని కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నట్టు ఎలా రాస్తారు, ఇది ఇమీడియట్గా క్షమాపణలు చెప్పాలి బహిరంగంగానే ఆమె నోటీసులు పంపించారు. ఇక స్కిల్లో అడ్డంగా దొరికింది చంద్రబాబే. జరగని మద్యం స్కామ్పై టీడీపీ ఎల్లో మీడియా దుష్ప్రచారం. రోజుకో కట్టు కదా ఆ కథను అమలు చేస్తూ సిట్టు దర్యాప్తు. ఏమండి కట్టు కదా అంటారేంటండి? మీరు డబ్బులు వీడియోలు బయటకు వచ్చాయి, డబ్బులు నోట్ల కట్టలు ఉన్న వీడియోలు బయటకు వచ్చాయి, లొకేషన్లు మ్యాచ్ అయ్యాయి, టవర్లు మ్యాచ్ అయ్యాయి, డబ్బులు ఎవరెవరు తీసుకున్నారని నమ్మశక్యంగా ఉన్నాయి. సిట్ దర్యాప్తు ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు అంతా కూడా నమ్మశక్యంగానే ఉంది. ఏమీ అతిశయోక్తులు లేవు. ఎవరెవరు ఎంతెంత డబ్బులు కాజేశారు, ఎవరెవరు ఏమేం చేశారు, వాళ్ళు ఎక్కడ ఆస్తులు కొన్నారు, ఎక్కడికి మళ్లించారు, ఆ బినామీ కంపెనీలు ఏంటి, షెల్ కంపెనీలు ఏంటి, అవన్నీ కూడా నమ్మశక్యంగానే ఉన్నాయి. మరీ అతిశయోక్తులు లేదా అబద్ధాలు ఉన్నట్టు ఏమైతే లేవు. సో వీళ్ళు మద్యం కుంభకోణం కేసు సీరియస్ అయ్యి అనిల్ రెడ్డి వరకు వెళ్ళడంతో, వీళ్ళ కుటుంబ సభ్యుడు వైఎస్ కుటుంబ సభ్యుడు వరకు వెళ్ళడంతో, వైసీపీలో ముఖ్యులందరూ ఇరుక్కోవడంతో దాన్ని డైవర్ట్ చేస్తూ స్కిల్ స్కామ్ని మళ్ళీ తెర మీదకి తెచ్చారు. ఎప్పుడో స్కిల్ స్కామ్ని జనం నమ్మలేదు కాబట్టి అన్ని ఓట్లు వేశారు. ఆయన అరెస్ట్ చేస్తే సింపతి వచ్చి రోడ్ల మీదకి వచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని రాశారనమాట. అది మళ్ళీ గుర్తు చేస్తే చంద్రబాబు గారికే సింపతి వస్తుంది, వైసీపీకే నష్టం. ఆయన అరెస్ట్ చేసిన తీరు అది గుర్తు చేసి ఆ కథను రాస్తే. పిచ్చి వార్తలు, సొంత పత్రిక ఉందని పిచ్చి వార్తలు ఇష్టం వచ్చినట్టు రాసేయడమే. ఇక ఏపీ జన్కో ఎండీగా ఎస్ నాగలక్ష్మి, ఎక్సైజ్ ప్రొహిబిషన్ డైరెక్టర్గా చామకూరు శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్. ఓకే. వీఆర్ఓతో గుంజీలు తీయించిన ఆర్డీఓ, ఆధార్ అప్డేట్ విషయంలో పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ నిర్వాహకం, కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వీఆర్ఓలు. చిన్నపిల్లలకు వీఆర్ఓ గుంజీలు తీయించడం ఏంటి? సో అందుకే ఫిర్యాదు చేశారంట. ఇక దాదా తహఫాల్కి చెప్పుకున్నాంలే. తర్వాత సన్నబియ్యం మద్దతు ఇయ్యం, నెల్లూరులో ఖరీఫ్ ధాన్యం మసూళ్లు ప్రారంభం. ఎంటీయు 10-10 KNM రకాలకు దక్కని మద్దతు, కొనేవారు లేక గొగ్గోలు పెడుతున్న అన్నదాతలు. ఆదిలోనే ధాన్యం రైతులకు కష్టాలు మొదలు. పుట్టికి 4,720 నుంచి 5,720 వరకు నష్టం. ఎకరాకు 15,000 చొప్పున నష్టపోతున్న పరిస్థితి. ఒక్క పంటలోనే 250 కోట్లకు పైగా నష్టం. మద్దతు ధర కొనుగోలులో విఫలమైన ప్రభుత్వం. ఏమంటే 50 లక్షల టన్నులు సేకరిస్తామని, దానికోసం 5,500 కోట్లకు పైగా వెచ్చిస్తామని ప్రభుత్వం చెప్పింది ధాన్యం సేకరణ కోసం. సో ఇక్కడ ఈ 2 రకాలు కొనట్లేదని రాశారు. ఇది ప్రభుత్వం ఒకసారి అలర్ట్ అయితే మంచిది. ఇక ఊరూరా తిరుగుతూ అమ్ముకుంటున్న ఉల్లి రైతు, ప్రభుత్వం మద్దతు లేక కుటుంబాల్లో పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్న వైను, ఉల్లి దిగుబడులతో తిరుపతి చిత్తూరుకు తరలి వచ్చిన రైతులు పంటను పారబోయలేక రోడ్ల పక్కన తలదాచుకుంటూ హెక్టార్కి 50,000 ఇస్తామన్నారు కదా, హెక్టార్కి 50,000 ఇస్తామన్నారు, ప్లస్ క్వింటా 1,200 లెక్క కొన్నట్టున్నారు. సో వీళ్ళేదో రాశారు. సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా సమస్యలు ఉంటూనే ఉంటాయిలే, అది కామన్. తర్వాత పాత్రికేయ కుతంత్రం. ఓహో, మొత్తం అంతా ఈ పేజ్ అంతా అంతేనమ్మా. మీరు భలే ఉన్నారండి, చిన్న అంశాన్ని కూడా మీకు అనుకూలంగా రాసుకొని. రెచ్చిపోయిన టీడీపీకి ఉండాలి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అకారణంగా దాడి, కళ్ళలో కారం జల్లి మారణాయుధంతో దాడి చేసిన వైనం. వీఆర్ఓతో గుంజలు దించిన ఆర్డీఓ. శ్రీ మహావిష్ణువు విగ్రహం తరలించేశారు. వివాదాస్పద స్థలంలోనే పీఠం వదిలేశారు. ఇంతకీ విగ్రహం ఎక్కడ? అది శ్రీ మహావిష్ణువు విగ్రహం కాదు, శనీశ్వరుడు విగ్రహం అని ఆ శిల్పే చెప్పారు. ఆ శిల్పే చెప్పారు ఆయన. ఆ విగ్రహాన్ని చెక్కుతున్న శిల్పి చెప్పారు అది శనీశ్వరుడు విగ్రహం అని. అయినా సరే వీళ్ళు శ్రీ మహావిష్ణువు అనే రాస్తున్నారు.
అలా ఉందన్నమాట వీళ్ళు పాత్రికేయం గురించి మాట్లాడతారు. ఇక పనిలేని మంలోడు అదేదో బొచ్చు పీకినట్టని నిన్న బాపట్ల ఎమ్మెల్యే కామెంట్స్ వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యాయి. వికృతమైన వ్యాఖ్యలు అవి. ఒక సామాజిక వర్గాన్ని హేళన చేసినట్టున్నాయి. దాంతో ఆ సామాజిక వర్గం మొత్తం రివర్స్ అయ్యారు. అతనికి ఫోన్లు చేశారు. అతనితో వాగ్వాదం జరిగింది. ఆయన కూడా తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. మహిళను షెడ్డులో బంధించి చితక్కొట్టిన టీడీపీ నేతలు. మతిస్థిమితం కోల్పోయిన బాధితురాలు అప్పు తీర్చమన్నందుకు ఘాతుకం. ఎన్టీఆర్ జిల్లా గుర్రాజుపాలెంలో ఘటన. ఓకే, సో ఇది పక్కన పెట్టవచ్చు. ఇది చూద్దాం. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఇవన్నీ చెప్పుకున్నాం. సంక్షేమ రాజకీయ పార్టీలు బాధ్యతను విస్మరించి అధికారం కోసం పోటీ పడుతూ అపర దాన కరుణుల వలె ప్రజాధనాన్ని పప్పు వేళల్లో పంచిపెట్టడానికి పోటీ పడడంతో రెండు తెలుగు రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ఏదో ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావడం కోసం లేదా ఎవరో ఒకరు ముఖ్యమంత్రి రావడం కోసం సంక్షేమం పేరిట అవినీతి కాని పథకాలను ప్రకటిస్తూ తెలుగు రాష్ట్రాలను దివాలా తీయిస్తున్నారు. అంతే, కరెక్టే. కొంతమేరకు భారతీయ జనతా పార్టీని మినహాయిస్తే మిగతా రాష్ట్ర రాజకీయ పార్టీలన్నింటినీ ఈ పాపంలో భాగం ఉంది అని గట్టిగా కొత్త పలుకులో రాశారు. అప్పుల ఊబిలో రాష్ట్రాలు. దశాబ్దంలో 3 రెట్లు పెరిగిన రుణభారం. ఆందోళన వ్యక్తం చేసిన కాగ్. పరకామణలో చోరీపై రాజీనా. లోక్ అదాలత్ ఉత్తర్వులు సస్పెండ్. రికార్డులన్నీ స్వాధీనం చేసుకోండి. సిఐడి ఐజీకి న్యాయమూర్తి ఆదేశం. 1.10 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాలు. మెడికల్ కళాశాల ప్రొఫెసర్కు టోకరా. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సైబర్ నేరగాలు రెచ్చిపోతూనే ఉన్నారు. ఎంతలా అవగాహన కల్పించినా వారి వలలో ప్రజలు పడుతూనే ఉన్నారు. తాజాగా ఏలూరు మెడికల్ కళాశాల ప్రొఫెసర్ నుంచి సైబర్ నేరగాలు భారీ మొత్తంలో డబ్బు కొట్టేశారు. ఆయన భార్య ఖాతా నుంచి ఏకంగా 1 కోటి, ఆయన ఖాతా నుంచి 10 లక్షలు బదిలీ చేయించుకున్నారు. అయ్యో పాపం. ఫోన్ కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేయడంతోనే తాము ముంబై పోలీసులు అని అవతల వ్యక్తులు చెప్పారు. తర్వాత వీడియో కాల్ చేసి మనీ లాండరింగ్ కేసు పెడతామంటూ ప్రొఫెసర్ని బెదిరించారు. కేసు పెట్టకుండా ఉండాలంటే తమ ఖాతాకు లావాదేవీలు. ఇలా ఎలా నమ్ముతారండి? ముంబై పోలీసులని కాల్ చేసినంత మాత్రం నమ్మేస్తారా? అదే అర్థం కావట్లా. తాడేపల్లి ప్యాలెస్కు వాటాలు. భానుప్రకాష్ రెడ్డి. శ్రీవారి పరకామణ కుంభకోణంలో వైసీపీ పెద్దలు ఓకే 10,000 రికవరీతో సరిపెట్టారు బుచ్చిరాం ప్రసాద్. 3 విభాగాలతో రాష్ట్రానికి స్కోచ్ అవార్డులు. ఇలా ఈ అంశాలన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఆంధ్రప్రభలో చూస్తే ఆంధ్రప్రభలో కూడా ఇది హైలైట్ చేశారు. ప్లస్ చంద్రబాబు గారు మీటింగ్ హైలైట్ చేశారు. చెదిరిన కళలు H1B వేసాల్లో అత్యధికం భారతీయులు ఇది ఒకటి రాశారు. పులి చింతలు ఇవి. KRBM చైర్మన్ పాండేకు ఆయకట్టు రైతుల మొర. తర్వాత శ్రీవారి పరకామణని దోచేసిన వైసీపీ దొంగలు. 100 కోట్ల దోపిడీ, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి, నిందితుల వెనక భూమన, తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు, అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిన మాజీ సీఎం జగన్. తర్వాత అనిల్ రెడ్డి కంపెనీల ద్వారా ముడుపుల తరలింపు. గుర్తించిన సిట్. జగన్ సోదరుడి ఇంట ముగిసిన సోదాలు. హార్డ్ డిస్క్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం. పలు కంపెనీల నుంచి ఇటీవలే డైరెక్టర్గా తొలగిన అనిల్ రెడ్డి. కారణాలపై ఆరా. త్వరలోనే అకౌంటెంట్లు, ఆడిటర్లకు నోటీసులు. మరోవైపు ముగిసిన మిథున్ రెడ్డి 2 రోజుల కస్టడీ. ఏసీబీ కోర్టుకి సీల్డ్ కవర్లో సిట్ విచారణ నివేదిక. సో అనిల్ రెడ్డి మొత్తం ఈ స్కామ్ చుట్టూ కూడా ఇప్పుడు వినిపిస్తున్న ఒక పెద్ద పేరు వైఎస్ అనిల్ రెడ్డి. వైఎస్ జార్జి రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి సోదరుడు అవుతారనమాట. సో చుట్టూ తిరిగి కేసు అనిల్ రెడ్డి వరకు వచ్చింది. వెళ్ళిపోమ్మా. మళ్ళీ చెబుతున్నా, మోదీ బలహీన ప్రధాని. రాహుల్ గాంధీ విమర్శలు. సో H1B వీసా మీద ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల రాహుల్ గాంధీ మోదీ బలహీన ప్రధాని, అందుకే అమెరికా వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకొని మన దేశంతో ఆడుకుంటున్నారు అని ఇచ్చారు. తర్వాత అమెరికాకే నష్టం నిపుణులు. అమెరికాతో సంప్రదిస్తున్న కేంద్రం దాదాపుగా నెల 15 రోజులు 2 నెలల నుంచి ఈ ట్యాక్స్ల విషయం, పన్నులు, సుంకాల విషయమే చర్చించలేదు. ఒక క్లారిటీ రాలేదు. ఇప్పుడు మళ్ళీ H1B వీసాల విషయం సంప్రదిస్తున్నారంట. సరే, మొత్తం అంతా H1B వీసాల గురించి ఎక్కువగా రాసినట్టున్నారు. సో ఈనాడులో ఒకసారి నేషనల్ అంశాలు చూద్దామా. బంగ్లా సరిహద్దులో దుర్గగుడి. BNF భద్రతతో పూజలు. ఇక రాంచీ దసరా వేడుకల్లో దశాబ్దాలుగా ముస్లింల సేవ. జార్ఖండ్ రాజధాని రాంచీలో మొరాబాదీ మైదానంలో దసరా సందర్భంగా జరిగే సాంప్రదాయ రావణ దహన వేడుకలో మత సామ్రాజ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ కార్యక్రమం కోసం భారీ స్థాయిలో రావణుడు, మేఘనాథుడు, కుంభకర్ణుడి బొమ్మలను ముస్లిం కళాకారులు రూపొందిస్తడం విశేషం. ఆలయాల్లో వాడిన పూలతో సౌందర్య ఉత్పత్తులు.
కొత్త అధ్యాయం దిశగా భారత్ కెనడా సంబంధాలు. విదేశాలపై ఆధారపడే తత్వమే దేశానికి ప్రధాన శత్రువు. స్వావలంబనే సమస్యలన్నింటికీ పరిష్కారం. కరెక్ట్. 60 రోజుల్లోగా దేశం వేడండి. సిరియన్లకు అమెరికా ఆదేశాలు. ఐరోపా ప్రధాన విమానాశ్రయాలపై సైబర్ దాడి. చెక్ ఇన్ బోర్డింగ్ సేవలకు అంతరాయం. రైల్ నీరు ధర తగ్గింపు 15 రూపాయల నుంచి 14కి తగ్గించారంట. అర లీటర్ బాటిల్ 10 నుంచి 9కి తగ్గించారంట రైల్ నీరు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రం, 14 మంది దుర్మరణం. ఇరాన్ నకిలీ ఉపాధి ఆఫర్లపై జాగ్రత్త. భారతీయులకు ప్రభుత్వం హెచ్చరిక. యాపిల్ గోండోలా రూపొందించిన డ్రాప్ అవుట్. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్కు చెందిన ఒవైస్ ఖాన్ యాపిల్ తోటల నుంచి పండ్ల రవాణాను సులభతరం చేయడానికి ఇనుప తుక్కును వాడి కేబుల్ గోండోలా రోప్ కార్ తయారు చేశారంట. రాంచీ లాడ్జిలో బాంబులు తయారీ, ఉగ్రవాద అరెస్టు. జార్ఖండ్లోని రాంచీలో ఉన్న ఓ లాడ్జిలో ఐసిస్ ఉగ్రవాదుల కోసం బాంబులు, ఇతర పేలుడు పదార్థాలు తయారు చేస్తున్న విద్యార్థిని శనివారం అరెస్ట్ అయ్యాడు. భారత్లో జీసీసీలు పెరుగుతాయి. పెద్ద కంపెనీలు ఇక్కడే కార్యాలయాలు ఏర్పాటు చేస్తాయి. ఇక్కడి నుంచి ఐటీ ఉత్పత్తులు ఎగుమతి చేస్తాయి. ట్రంప్ నిర్ణయంపై నిపుణుల అంచనా. సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన వార్తలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. డైలీ చూడండి. అంటే ఎప్పుడు కూడా సంచలనాలు లేదా మసాలా లేదా పొలిటికల్గా స్పైసెస్, గాసిప్స్ వాటి మీదే కాకుండా అన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు వాటిని కూడా తెలుసుకోవడం ముఖ్యం కాబట్టి అందరికీ కూడా షేర్ చేయండి.